ఆకలేస్తుందా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. పదండి చికెన్ 65 బిర్యానీ చేసుకుందాం. ముందుగా కడిగి పెట్టిన చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా హోమ్మేడ్ గరం మసాలా వేసుకోండి. హోమ్మేడ్ గరం మసాలా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలుపుకోండి. ఇందులోనే ఒక గుడ్డు వేసి కలుపుకోండి. నాకు కన్సిస్టెన్సీ సరిపోలేదు అనిపించింది, అందుకే నేను తర్వాత ఇంకొక ఎగ్ యాడ్ చేసుకున్నాను. ఇదే మిక్చర్లో 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేడివేడి నూనెలో ముందుగా కలిపి పెట్టిన చికెన్ మిక్చర్ని ఫ్రై చేసుకుందాం. నాకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాలు పట్టింది చికెన్ గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి. ఇలా నేను 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నా, ఎందుకంటే నా చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. స్టవ్ ఎందుకు బంద్ చేయాలంటే అడుగు అంటుతుంది కాబట్టి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. మీకు కావాలంటే కాజు యాడ్ చేసుకోండి. సైమల్టేనియస్గా బిర్యానీ రైస్ కోసం వాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ చూపించే హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, సముద్రపు నీరంతా ఉప్పగా ఉండేలా ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ ఆయిల్ వేసి తర్లు కాగనివ్వండి. చేసుకుంటున్న మసాలా 10 మినిట్స్కి ఇలా ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలిన మన మసాలాలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 పీసెస్ని వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు ఇరిగిపోతాయి. అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయండి. మనం బాయిల్ చేసుకుంటున్న బిర్యానీ వాటర్ ఇలా తెరలు కాగినప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసేయండి. ఇది ఒక 70 to 80% కుక్ అయ్యాక ఇలాగ అనిపిస్తుంది. దాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పైన రైస్ స్ట్రెయిన్ చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2 to 3 లేయర్స్ వస్తుంది రైస్, కానీ అది పర్వాలేదు. ఇప్పుడు ఒక స్పూన్ ఆర్ నైఫ్ తీసుకొని 4 to 5 హోల్స్ చేయండి ఈ రైస్లో. నేను ఆల్రెడీ సైడ్కి సాఫ్రన్ మిల్క్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్ గివ్స్ నైస్ ఫ్లేవర్ అండ్ అ హింట్ ఆఫ్ కలర్. అండ్ పక్కన నేను ఆల్రెడీ బిర్యానీ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని 1/2 కప్ తీసుకొని పెట్టాను, బికాజ్ అది ఇందులో పోస్తే అడుగు మాడకుండా ఉంటుంది. పైన కొంచెం షాజీరా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. తర్వాత దీనిపైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదు అంటే పైన మూత పెట్టిన తర్వాత ఏదైనా బరువు పెట్టండి. అప్పుడు దమ్ బయటికి రాకుండా ఉంటుంది. 15 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ ఇలాగ అనిపిస్తుంది. 15 నిమిషాల్లో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఇంకా 10 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఈ వేడివేడి బిర్యానీలో పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, ఒక ఉల్లిపాయ పెట్టుకొని, పక్కన కోక్ ఓపెన్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, నా సామి రంగా.